మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కష్టంలో ఉన్న బాధితులకి సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు ఆయన. సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కూడా సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అసలు ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికి గల కారణాలు ఏంటన్న విషయం గురించి మాట్లాడుతూ ఓ రోజు రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త కనిపించింది. ఇంతమంది జనముండి కూడా సమయానికి రక్తం ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడమేంటి అన్న ప్రశ్న నన్ను తొలిచివేస్తుంది. దీంతో మరుసటి రోజు నుండే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించాను. అలా 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. నా ప్రయత్నానికి ఎంతో మంది అభిమానులు సహా సామాన్యులు సైతం కదిలి వచ్చారు. అలా వారందరి సహకారంతో బ్లడ్ బ్యాంక్ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామని చెప్పారు. సినిమా సక్సెస్ అయినప్పటికంటే కూడా ఒక వ్యక్తి ప్రాణం కాపాడినప్పుడు కలిగే ఆత్మ సంతృప్తి చాలా గొప్పదని చిరంజీవి తెలిపారు. అంతేకాకుండా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా లక్షలాది మంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారు. అంతేకాదు ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అందుకే ఈ బ్లడ్ బ్యాంక్ కు ఇప్పుడు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా ఎంపికయ్యింది.